ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం. నేను మీ జడల బాలరాజు. మా పొలంలో కొన్ని రకాల కూరగాయలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొన్ని తీగజాతి మరియు కొన్ని రకాల కూరగాయలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి బీర. చాలా అద్భుతంగా వచ్చింది బీర. అదేవిధంగా టమాటా కూడా ప్రారంభమైనాయి. అదేవిధంగా చిక్కుడు కూడా ప్రారంభమైనాయి. ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు పెట్టడం వల్లనే ప్రకృతి వ్యవసాయంలో చీడపీడలు కొన్ని రకాల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. బెండ చాలా అద్భుతంగా పెరిగింది. ఇక్కడ చూడండి, దాదాపు 10 ఇంచుల పొడవున బెండ పంట రావడం జరిగింది. ఒక లైన్ వచ్చేసి పూర్తిగా, ఈ లైన్ పూర్తిగా తీగజాతి పెట్టడం జరిగింది. దాని పక్కనే బెండ, టమాటా, వంకాయ, ఈ విధంగా రకరకాల కూరగాయలు ఒకే తోటలో పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో ఖచ్చితంగా రైతులు కూరగాయలు, ఆకుకూరలు చేస్తేనే విజయవంతం కావచ్చు. ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయ రైతులు కూరగాయలు, ఆకుకూరలనే పండించి విజయవంతం కావాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై భారత్.